హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింహరాశికి నమస్కారం. రాబోయే జూలై 14వ తేదీ మీ జీవితంలో ఒక ఊహించని మలుపు తిప్పబోయే సమయంగా జ్యోతిష్య గోచారాలు సూచిస్తున్నాయి. ఈ వీడియో మీకోసం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని రాబోయే కష్టాల నుండి కాపాడే ఒక అదృశ్య రక్షక కవచం. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా అత్యంత ప్రశాంతమైన మనసుతో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆరంభంలోనే అసలు విషయం చెబుతున్నాను. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ మీద తీవ్రమైన పగ పెంచుకున్న ఒక మహిళ మీకు తెలియకుండానే మీ జీవితంలో ఒక పెద్ద కుట్రకు తెరతీసే అవకాశం బలంగా కనిపిస్తోంది. మీ వెంటే ఉంటూ మీతోనే నవ్వుతూ మాట్లాడిన ఒకప్పటి మీ ఆప్తురాలే ఈరోజు మీ సంతోషాన్ని నాశనం చేయడానికి, అదృశ్య రూపంలో అడ్డంకులు సృష్టించడానికి సిద్ధపడుతోందని సంప్రదాయ జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆపద ఎక్కడి నుండి వస్తోంది? ఆమె ఎవరు? ఈ చీకటి ప్రయోగాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను మనం ఈరోజు లోతుగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. కింద కామెంట్స్లో ఓం నమః శివాయ లేదా జై హనుమాన్ అని భక్తితో రాయండి. దైవానుగ్రహం ఎల్లప్పుడూ మీ వెంట ఉండి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. ఇక్కడే చాలామంది సింహరాశి వారు చేసే పొరపాటు మొదలవుతుంది. మీ కష్టాలకు, మీ చుట్టూ ఉన్న శత్రుత్వానికి అసలు కారణం బయట ఎక్కడో లేదు, మీ రాశి యొక్క మూల స్వభావంలోనే ఉంది. సింహరాశివారు పుట్టుకతోనే ఒక రాజసం, అద్భుతమైన నాయకత్వ లక్షణాలు మరియు స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తులు. సూర్యుడు మీ రాశ్యాధిపతి కావడం వల్ల మీలో ఎప్పుడూ ఇతరులను ఇట్టే ఆకర్షించే ఒక గొప్ప తేజస్సు ఉంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటే మీ ప్రాణం ఇచ్చైనా సరే వాళ్లకు అండగా నిలబడతారు. మీ మనసులో ఏదీ దాచుకోరు. కపటం అంటే ఏమిటో మీకు తెలియదు. ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే నిర్భయంగా మాట్లాడేస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని చూసి సమాజం చాలాసార్లు దానిని అహంకారం అనుకుంటుంది. మీరు అంచెలంచెలుగా ఎదుగుతున్న తీరు చూసి, మీ ఇంట్లో ఉన్న ఐకమత్యాన్ని చూసి, మీరు పొందుతున్న విజయాలను చూసి లోపల కుమిలిపోయేవారు మీ చుట్టూనే ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తిని ఎవరూ నేరుగా ఎదుర్కోలేరు. కేవలం నమ్మక ద్రోహం ద్వారా మాత్రమే దెబ్బతీయగలరు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మీ వెనుక దురుద్దేశంతో గోతులు తవ్వే ప్రమాదం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. కంటికి కనిపించని శత్రుత్వం, మనిషి రూపంలో ఉండి మనసులో విషం చిమ్మే ద్వేషం అనేది ఊహించని విధంగా మీ మీద దాడికి సిద్ధమవుతోందని పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆపద ఎక్కడి నుండి వస్తోంది? ఆమె ఎవరు? ఈ చీకటి ప్రయోగాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను మనం ఈరోజు లోతుగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. కింద కామెంట్స్లో ఓం నమః శివాయ లేదా జై హనుమాన్ అని భక్తితో రాయండి. దైవానుగ్రహం ఎల్లప్పుడూ మీ వెంట ఉండి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది సింహరాశి వారు అస్సలు ఊహించరు. అసలు జూలై 14వ తేదీ చుట్టుపక్కల సమయానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది? ఈ సమయంలో గ్రహాలు మనకు రహస్యంగా ఏం చెబుతున్నాయి? మనం జ్యోతిష్య శాస్త్రపరంగా నవగ్రహాల గమనాన్ని, విశేషించి సింహరాశి వారి ప్రస్తుత గోచారాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ సమయం ఒక అత్యంత కీలకమైన మరియు కొంత ప్రమాదకరమైన ఘట్టంగా అర్థమవుతుంది. సింహరాశి వారికి ప్రస్తుతం గోచారరీత్యా అష్టమ శని ప్రభావం నడుస్తోంది. అష్టమ స్థానం అనగా 8వ స్థానం అనగా ఆయుర్దాయం, అకస్మాత్తుగా వచ్చే ఆపదలు మరియు ముఖ్యంగా రహస్య శత్రువులకు, గుప్త శత్రువులకు కారకమైన స్థానం. శని భగవానుడు ఈ 8వ ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఏమాత్రం తెలియకుండానే మీ చుట్టూ శత్రువులు తయారయ్యే వాతావరణం ఏర్పడుతుంది. దీనికి తోడు జూలై మధ్యలో మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి అనగా మీ రాశి నుండి వ్యయస్థానంలోకి అంటే 12వ ఇంట్లోకి ప్రవేశించే సంధికాలం ఇది. 12వ ఇల్లు నష్టాలకు, అదృశ్య అడ్డంకులకు ప్రతీక. ఈ సమయంలోనే రాహుకేతువుల యొక్క అశుభ దృష్టులు కూడా మీ జాతక చక్రంలోని కీలక స్థానాల మీద పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ సప్తమ,
అష్టమ మరియు వ్యయస్థానాలు ఒకేసారి పాపగ్రహాల ప్రభావానికి లోనైనప్పుడు మీ మీద అసూయపడే వ్యక్తులకు ఒక రకమైన అదృశ్య బలం చేకూరుతుందని పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ గ్రహాల అనుసంధానం మీ చుట్టూ ఉన్న శత్రువులకు వారి దురాలోచనలను అమలు చేయడానికి ఒక అనుకూలమైన మార్గాన్ని సుగమం చేస్తోందని పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ ఒక్క సంకేతాన్ని గమనిస్తే మొత్తం విషయం మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గ్రహగతుల వల్ల ఏర్పడే ఆ విపరీతమైన ప్రతికూల శక్తులు మీ మీద ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయని తెలుసుకోవడానికి మన నిత్య జీవితంలో కొన్ని స్పష్టమైన అపశకునాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను మీరు ముందుగానే గుర్తించగలిగితే రాబోయే పెను తుఫాను నుండి మిమ్మల్ని మీరు సులభంగా రక్షించుకోవచ్చు. ముందుగా, మీ ఇంట్లో ప్రశాంతత అనేది ఒక ఎండమావిలా మారుతుంది. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే విపరీతమైన వాదనలు, మనస్పర్ధలు మొదలవుతాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే చిరాకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో అడుగు పెట్టగానే ఎప్పుడూ ఒక రకమైన బరువుగా అనిపించడం, గాలి ఆడని గదిలో ఉన్నట్లుగా, ఊపిరి ఆడనట్లుగా ఉండడం జరుగుతుంది. మన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఒక ఇంట్లో దుష్టశక్తి లేదా నరఘోష ప్రవేశించినప్పుడు ముందుగా ఇంట్లో ఉండే పెంపుడు జంతువులు లేదా మొక్కలు అకారణంగా వాడిపోతాయి. రాత్రిపూట ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టదు. ఒకవేళ నిద్రపోయినా పాములు తరుముతున్నట్లు, ఎత్తైన ప్రదేశం నుండి కిందకు పడిపోతున్నట్లు లేదా చీకటి గదిలో ఎవరో బంధించినట్లు భయంకరమైన పీడకలలు వచ్చి ఉలిక్కిపడి లేవడం జరుగుతుంది. ఇంట్లో వండిన ఆహారం త్వరగా పాడైపోవడం లేదా పూజా మందిరంలో దీపం తరచుగా కుండెక్కడం లాంటివి అత్యంత జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు. మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు అనగా టీవీలు, ఫ్రిడ్జులు, మోటార్లు లేదా మీరు రోజూ వాడే వాహనాలు తరచుగా అకారణంగా పాడైపోవడం, రిపేర్లకు విపరీతమైన డబ్బు ఖర్చవడం అనేది ఈ ప్రతికూల శక్తికి ఒక అత్యంత బలమైన సంకేతం. ఎంత కష్టపడి రాత్రింబవళ్లు శ్రమించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవదు. జల్లెడలో నీళ్లు పోసినట్లు డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది. ఆరోగ్యపరంగా చూస్తే భరించలేని తలనొప్పి, కీళ్ల నొప్పులు, కడుపులో మంట, విపరీతమైన నీరసం మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. మీరు ఎన్ని వైద్య పరీక్షలు చేయించినా రిపోర్ట్స్లో అంతా సాధారణంగానే ఉంటుంది. ఏ జబ్బు లేదని వస్తుంది. కానీ మీకు మాత్రం ఆ బాధ నిరంతరం అలాగే ఉంటుంది. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. మీ ఎదుగుదలను ఓర్వలేని వారి కంటి చూపు, వాళ్ళ మనసులో ఉన్న కుళ్ళు, మీ మీద వాళ్ళు ప్రయోగిస్తున్న ఆ ప్రతికూల తరంగాలు మీ ఇంటి వాతావరణాన్ని కలుషితం చేయడం వలనే ఇవన్నీ జరుగుతున్నాయని మీరు గ్రహించాలి. అసలు మలుపు ఇప్పుడొస్తుంది. సింహరాశి వారి మనసును తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న, అసలు మీ మీద ఇంతటి భయంకరమైన ద్వేషాన్ని పెంచుకొని అదృశ్య రూపంలో మీకు తీరని అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఆ మహిళ ఎవరు? మీ పతనాన్ని చూడాలని లోలోపల ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి ఎవరు? గోచార గ్రహస్థితులను మరియు మీ రాశికి ఉన్న శత్రుస్థానాల అధిపతులను విశ్లేషిస్తే ఈ కుట్ర వెనుక ఉన్నది మీకు ఏమాత్రం పరిచయం లేని కొత్త వ్యక్తి కాదు. మీ జీవితంలో గతంలో ఎంతో కొంత ప్రాముఖ్యం వహించిన ఒక మహిళా వ్యక్తిత్వం దీని వెనుక ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. ఈమె మీకు ఎప్పుడో ఒకప్పుడు చాలా దగ్గరైన వ్యక్తే. బహుశా మీరు మీ కార్యాలయంలో, మీ వ్యాపార రంగంలో లేదా మీ బంధువర్గంలో ఆమెకు ఎప్పుడో కొంత చాలా సహాయం చేసి ఉండవచ్చు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు మీరే స్వయంగా వెళ్ళి నైతికంగానూ ఆర్థికంగానూ పెద్ద దిక్కుగా అండగా నిలబడి ఉండవచ్చు. కానీ కాలక్రమంలో జరిగిన కొన్ని చిన్న అపార్థాల వల్ల లేదా మీకున్న నిజాయితీతో కూడిన ముక్కుసూటితనం వల్ల ఆమె మీ మాటలు నొచ్చుకొని దూరం పెరిగి ఉండవచ్చు. లేదా మీరిప్పుడు సమాజంలో సాధిస్తున్న ఉన్నత స్థాయి విజయాలు, మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు ఆమె అహంకారాన్ని తీవ్రంగా దెబ్బతీసి ఉండవచ్చు. తనకొకప్పుడు సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు తనకంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారనే ఒక కుత్సితమైన అసూయ ఆమె మనసులో బలంగా నాటుకొనిపోయింది. ఆ అసూయ ఎంతలా పెరిగిపోయిందంటే మీ మీద నేరుగా పోరాడే ధైర్యం లేక మీ జీవితంలో పరోక్షంగా అడ్డంకులు సృష్టించడానికి కంటికి కనిపించని ప్రయోగాలు లేదా గుప్త విద్యల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆమె పావులు కదుపుతోంది. చరిత్ర పుటలు తిరగేస్తే ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేని తనం వల్ల స్వంత మనుషులే కుట్రలు చేసిన సంఘటనలు, సామ్రాజ్యాలు కూలిపోయిన ఉదాంతాలు కోకొల్లలు.
ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే దారిలో పయనిస్తోందని సంప్రదాయ జ్యోతిష్యం హెచ్చరిస్తోంది. ఆమె మీ సంతోషాన్ని హరించడానికి ఎంతో తాపత్రయపడుతోంది. అయితే సింహరాశివారు ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. సూర్యుడిని చూసి మేఘాలు ఎంత కమ్మేసినా సూర్యుడి దైవిక తేజస్సును ఎవరూ శాశ్వతంగా ఆపలేరు. కానీ ఆ మేఘాలు పూర్తిగా తొలగిపోయే వరకు మనం కొంచెం వివేకంతో వ్యవహరించక తప్పదు. మీరు ఎంత ధర్మంగా బతుకుతున్నా ఎదుటివారి కడుపుమంట అనేది ఒక అదృశ్య బాణం లాంటిది. అది నేరుగా వచ్చి మీ జీవితంలోని అత్యంత సున్నితమైన ప్రదేశాల్లో గుచ్చుకుంటుంది. దానిని ఎదుర్కోవడానికి మనం ఆధ్యాత్మికంగా సంసిద్ధం కావాలి. ఇప్పుడు దాదాపు సగం వీడియో పూర్తయిన తర్వాత మీ అందరిలోనూ ఆ వ్యక్తి పేరేమిటి అనే తీవ్రమైన ఉత్కంఠ శిఖరాగ్రానికి చేరుకొని ఉంటుంది. మీ బుర్రలో ఇప్పటికే ఎన్నో పేర్లు, ఎన్నో ముఖాలు మెదులుతూ ఉండవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో అష్టమ స్థానానికి సంబంధించిన నక్షత్ర పాదాల అక్షరాలను బట్టి మరియు ప్రస్తుత అష్టమ శని ప్రభావం ఏ నక్షత్రాల మీద ఎక్కువగా ఉందో విశ్లేషిస్తే ఒక స్పష్టమైన చిత్రం మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మీ మీద ఈ కుట్ర చేస్తున్న ఆ మహిళ పేరులోని మొదటి అక్షరాలు ఆంగ్లంలో ఎన్, డి, వి, టి లేదా ఎల్తో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని గోచారాలు సూచిస్తున్నాయి. ఈ అక్షరాలు జ్యేష్ఠ, ఆశ్లేష, విశాఖ లాంటి కొన్ని నిర్దిష్ట నక్షత్రాల శబ్దాలకు ప్రతీకలు. ఇవి ప్రస్తుతం సింహరాశికి అనుకూలంగా లేని తారలుగా పరిగణించబడతాయి. ఉదాహరణకు నవ్య, నీరజ, దివ్య, దీప, వింధ్య, తులసి, లత, లావణ్య ఇలాంటి పేర్లు లేదా ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు మీ దైనందిన జీవితంలో ఉంటే వాళ్ళ పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మీతో ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండి మీ ఇంటి గుట్టు అంతా తెలిసి ఇప్పుడు ఏదో కారణం వల్ల దూరమైన వ్యక్తులైతే వాళ్ళను మీరు మరింత జాగ్రత్తగా గమనించాలి. ఆమె రూపం గురించి చెప్పాలంటే ఆమె మీ ముందు చాలా సామాన్యంగా, అమాయకంగా కనిపించవచ్చు. మీతో ఎదురుపడినప్పుడు నవ్వుతూనే ఏమీ ఎరుగని వారిలా మృదువుగా మాట్లాడవచ్చు. కానీ ఆమె మనసులో ఉన్న కుళ్ళు చాలా లోతైనది. ఇతరులను మాటలతో బురిడి కొట్టించడంలో, నలుగురిలో సానుభూతి పొందడంలో ఆమె అసాధారణమైన దిట్ట. మీ చుట్టుపక్కల వాళ్లకే, మీ బంధువులకే మీ మీద చాడీలు చెప్పి లేనిపోని అబద్ధాలు కల్పించి మిమ్మల్ని సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. కాబట్టి మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ వ్యాపార రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వారితో పంచుకోకండి. ఒకవేళ ఈ సంకేతాలను మీరు మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? నాకు ఏమీ కాదులే, నేను ఎవరికీ ద్రోహం చేయలేదు కదా అని మీరు అనుకుంటే ఆ నిర్లక్ష్యం మీకు చాలా ఖరీదైనదిగా మారే ప్రమాదం ఉంది. అష్టమ శని మరియు వ్యయస్థానంలో ఉన్న పాపగ్రహాలు మీ రక్షణ కవచాన్ని బలహీనపరిచినప్పుడు శత్రువుల నుంచి వచ్చే చిన్న ప్రతికూల శక్తే కూడా మీ జీవితంలో పెద్ద భూకంపం సృష్టిస్తుంది. ముందుగా ఇది మీ మనశ్శాంతిని హరిస్తుంది. ఆ తర్వాత మీ కెరియర్లో ఊహించని ఒత్తిడి పెరిగి పై అధికారులతో లేదా భాగస్వాములతో తీవ్ర విభేదాలు వస్తాయి. మీరు ఎంత కష్టపడి సంపాదించినా అది ఏదో ఒక రూపంలో అనారోగ్యాలకు, కోర్టు కేసులకు ఖర్చయిపోయే పరిస్థితి దాపురిస్తుంది. మీ పిల్లల చదువుల మీద, వారి ప్రవర్తన మీద కూడా ఈ నరఘోష ప్రభావం పడుతుంది. అందుకే రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ముందే మేల్కొనడం వివేకవంతుల లక్షణం. ఇప్పుడు వీడియోలో అత్యంత ప్రధానమైన ఘట్టానికి వద్దాం. ఈ విపరీతమైన ద్వేషం, మీ మీద ప్రయోగిస్తున్న ప్రతికూల శక్తులు, కనుదిష్టి, నరఘోష నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి మన ప్రాచీన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్న అద్భుతమైన పరిహారాలేమిటి? ఈ పరిహారాలనగానే కేవలం దేవుడి ముందు యాంత్రికంగా దీపం పెట్టడం కాదు. ఆ దీపం వెలిగించే సమయంలో మీ మనసులో ఉన్న భయాన్ని, మీ ఆందోళనను పూర్తిగా ఆ దేవుడి పాదాల వద్ద వదిలేయాలి. పరిపూర్ణమైన శరణాగతితో, అచంచలమైన విశ్వాసంతో ఈ కర్మలు ఆచరించాలి. మొదటి మరియు అత్యంత శక్తివంతమైన పరిహారం సాక్షాత్తు శ్రీ ఆనుజనేయ స్వామివారి ఆరాధన. అసలు హనుమంతుణ్ణే ఎందుకు ఆరాధించాలి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశికి కుజుడు అత్యంత యోగకారకుడు మరియు భాగ్యాధిపతి. ఆ అంగారకుడికి అధిపతి సాక్షాత్తు ఆ బజరంగ బలి హనుమంతుడే. మన ప్రాచీన విశ్వాసాల ప్రకారం ఎక్కడైతే హనుమంతుని నామస్మరణ నిరంతరం మారుమ్రోగుతుందో అక్కడ ఎలాంటి అపశకునాలు, క్షుద్రశక్తులు నిలబడలేవు. అవి కాలి బూడిదైపోతాయి.
మంగళవారం రోజు కుజుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ప్రతి మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించండి. ఎరుపు రంగు అనేది మీలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. మీ పూజా మందిరంలో స్వామి ముందు ఆవు నేతితో ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ఆ తర్వాత ఆసనం మీద కూర్చొని మీ మనసులో ఉన్న భారనంతా స్వామికి చెప్పుకుంటూ ఓం హన్ హనుమతే నమః లేదా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని జపించండి. గుడికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తీసుకుని మీ నుదుటిన ధరించండి. సింధూరం అనేది ఆధ్యాత్మికంగా ఒక మహారక్షక కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల ఆ మహిళ కంటి చూపు గాని, ఆమె మనసులోని ద్వేషం గాని మీ దరిదాపుల్లోకి రావు. రెండవ అద్భుతమైన పరిహారం, మీ ఇంటి వాతావరణాన్ని భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయడం. మన ఇంట్లోకి ఎవరైనా దురుద్దేశంతో కూడిన వారు వస్తే వారి ఆలోచనల తాలూకు నెగటివ్ ఆరా మన ఇంటి గోడలకు అతుక్కునిపోతుందని మన పెద్దలు చెబుతారు. దీన్ని సమూలంగా తొలగించడానికి సముద్రపు ఉప్పు, కల్లుప్పు ఒక అద్భుతమైన మార్గం. కల్లుప్పుకు వాతావరణంలో ఉన్న చెడు శక్తులను పీల్చుకునే అద్భుతమైన ఆధ్యాత్మిక గుణం ఉంది. ప్రతి మంగళవారం లేదా శుక్రవారం నాడు బకెట్ నీళ్లల్లో కొద్దిగా పసుపు, గుప్పెడు కల్లుప్పు వేసి ఇల్లంతా శుభ్రంగా తొడవండి. పసుపు పవిత్రతను ఇస్తే ఉప్పు దిష్టిని లాగేసుకుంటుంది. అలాగే ఒక చిన్న మట్టి ప్రమిదలో కల్లుప్పు వేసి మీ ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ప్రతి వారం ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పారేయండి. మళ్ళీ కొత్త ఉప్పును ఉంచండి. దీనితో పాటు ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో సాంబ్రాణి లేదా స్వచ్ఛమైన గుగ్గిలం ధూపం వేయండి. ధూపం వేసేటప్పుడు నిప్పుల మీద కొద్దిగా కర్పూరం, ఆవాలు వేయడం వల్ల వచ్చే ఆ ఘాటైన పొగ ఇంట్లో మూలమూలల్లో దాగి ఉన్న ఎంతటి నరఘోషనైనా తరిమి కొడుతుంది. మూడవది, తీవ్రమైన నరఘోష మరియు దిష్టి నివారణ. ఆ అసూయ కలిగిన వ్యక్తి మిమ్మల్ని చూసి పళ్ళు నూరుకున్నా సరే ఆ దిష్టి నేరుగా ఒక బాణంలా మీకు తగులుతుంది. దీని నివారణకు ఉగ్రరూపంలో ఉన్న దుర్గాదేవి ఆరాధన అత్యుత్తమం. రాహుకాల సమయంలో అమ్మవారికి దీపం పెట్టడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుందని మన ప్రాచీన గ్రంథాలు ఘోషిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3 నుండి 4:30 మధ్య లేదా శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 మధ్య దుర్గాదేవి గుడికి వెళ్ళండి. ఒక పసుపు పచ్చటి నిమ్మకాయను తీసుకుని దానిని సగానికి కోసి లోపల ఉన్న రసాన్ని పిండేసి ఆ చిప్పలను వెనక్కి తిరగేసి వాటిలో నువ్వుల నూనె లేదా వేప నూనె పోసి ఎర్రటి ఒత్తులతో అమ్మవారి ముందు దీపం వెలిగించండి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు మీ కళ్ళు మూసుకొని, తల్లి, నా కుటుంబం మీద పగపట్టి ప్రయోగాలు చేస్తున్న శత్రువుల ఆట కట్టించు, మమ్మల్ని నీ బిడ్డల్లా కాపాడుకు అని కన్నీళ్లతో ప్రార్థించండి. ఆ జగన్మాత మీ మొర ఖచ్చితంగా ఆలకిస్తుంది. మీలో ఉన్న భయాన్ని ఆ తల్లి పాదాల వద్ద వదిలేసి ప్రశాంతమైన మనస్సుతో గుడి బయటకు రండి. వీడియో చివర్లో చెప్పే ఈ మాటలు అత్యంత ముఖ్యమైనవి. దయచేసి దీన్ని ప్రతి క్షణం మీ హృదయంలో భద్రపరచుకోండి. అడవిలో సింహం నిద్రపోతున్నా దాని రాజసం ఏమాత్రం తగ్గదు. దాని గంభీరతను చూసి నక్కలు దూరం నుండే ఊళలు వేస్తాయి తప్ప దగ్గరకు వచ్చే సాహసం చెయ్యలేవు. సింహరాశి వారి పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంటుంది. మీరు పుట్టిందే ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడడానికి, 10 మందికి ఆదర్శంగా ఒక రారాజులా బ్రతకడానికి. ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు, ఎవరూ పనికిమాలిన వాళ్ళు చేసే కుట్రలు, వాళ్ల కడుపు మంటలు మీ గమనాన్ని ఏమాత్రం ఆపలేవు. ఈ జూలై నెలలో మీరు విపరీతమైన భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా వాదనలకు దిగకండి. ఆ ద్వేషం పెంచుకున్న మహిళ మీ ఎదురుగా వచ్చినా కేవలం ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుండి మౌనంగా తప్పుకోండి. మీ ప్రశాంతతే వారికి మీరిచ్చే అతిపెద్ద శిక్ష. వాళ్ళు మిమ్మల్ని మానసికంగా కృంగదీయాలని చూస్తారు. మీరు నవ్వుతూ ఉంటే వాళ్ల గుండెలు పగిలిపోతాయి. భగవంతుని మీద, మీ ధర్మం మీద సంపూర్ణ విశ్వాసం ఉంచండి. మీరు మీ జీవితంలో ఎవరికీ ఉద్దేశపూర్వకంగా అన్యాయం చెయ్యనంతకాలం ఏ దుష్టశక్తి కూడా మీ వెంట్రుకను కూడా తాకలేదు. ఈ పరిహారాలు పాటిస్తూ మీ మనోబలాన్ని పెంచుకుంటూ ధైర్యంగా ముందుకు సాగండి. మీ కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమగా ఉండండి. రాబోయే జూలై 14వ తేదీ మీకు ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా గడిచిపోవాలని, మీరు ప్రతి పనిలో విజయం సాధించాలని, మీ ఇల్లు ఎల్లప్పుడూ సంతోషం, ఆయురారోగ్యాలతో కలకలలాడాలని ఆ దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజంగా మార్గదర్శకంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేసి మీ తోటివారికి బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం అత్యవసరం కావచ్చు. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్స్లో సర్వే జనాః సుఖినో భవంతు అని రాయండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. స్వస్తి.